మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. నా దేవుని హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగాక. ఈ శుభవేళ దేవుని మాట ద్వారా మనం దీవించబడదాం. మన పిల్లల్ని అప్పుడప్పుడు కోపపడతాం, శిక్షిస్తాం, వాళ్ళ మీద పళ్ళు నూరుతుంటాం, ఒక్కోసారి ఉర్రూతలూగిపోతాం మాట్లాడుతూ కూడా. ఇది సహజం. అయితే విచిత్రం ఏంటంటే, నీ పిల్లల మీద అంత కోపపడి ఉగ్రరూపం ధారిస్తే నీ బిడ్డల అంతు చూడాలని మీరు చేయటం లేదుగా. మీ కోపంలో అర్థం ఉంది, మీ శిక్షలో యథార్థత ఉంది. అంటే అర్థం ఏంటంటే, మీ పిల్లలు పాడైపోకూడదు, బాగుండాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు కలగాలి. తిండి పెట్టడానికి ఎలా ఇష్టపడుతున్నావో, వాళ్ళ రూపాన్ని చూసి పెంచినప్పుడు ఎంత ఆదరించబడి ఆనందిస్తున్నావో, అలాగే నీ బిడ్డల జీవితం భవిష్యత్తు కోరు కూడా ప్రభువు నీకు ఇచ్చిన ఓ రకమైన తలాంతు అని చెప్పండి. వాళ్ళు తీర్చిదిద్దటంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఈరోజు అర్థం కాకపోయినా భవిష్యత్తులో వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే దేవుడు మన జీవితాలలో కూడా మేలులు చేసేవాడే కానీ కీడు చేయాలని కోరుకునేవాడు కాడు. చాలాసార్లు మనం దారి తప్పుతుంటాం, కొన్నిసార్లు తిరగబడుతుంటాం, కొన్నిసార్లు ఆయన మాట పెడచెవిని పెడతాం, కొన్నిసార్లు ఇవన్నీ మాకు తెలిసిన మా రాతే మారలా, ఏ బోధ వింటే ఏం లాభం అన్నట్టుగా నిరాశగా పలుకుతుంటాం. ఇప్పుడు అలా పలక్కండి. నా దేవుడు ఎవరికైనా మేలు చేయగలిగిన వాడే కానీ కీడు చేయుట అసంభవం అని బైబిల్లో చాలా తేటగా ఉంది. ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. 118వ కీర్తనలోని 18వ వాక్యాన్ని నేను చదువుతాను. 118:18. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన మరణమునకు అప్పగింపలేదు. బాగా ఆలోచించండి. తండ్రి తల్లి తన బిడ్డను శిక్షించినా, కఠినంగా శిక్ష వేసి నడిపించిన మరణాన్ని కోరుకోంగా. దేవుడు అంటాడు, మీరు నా పిల్లలు, నా పోలిక. మీ జీవితంలో వచ్చే దీవెనలు పోగొట్టుకుంటున్నారే అని ఆయన ఏం చేస్తాడో తెలుసా? శిక్షిస్తాడట. ఎంతగా అంటే కఠినంగా శిక్షిస్తాడు. కానీ మరణానికి అప్పగించి నువ్వు మరణమైపోవాలని కోరుకోడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగేది ఏంటంటే, తండ్రి కానీ దేవుడు కానీ శిక్షించినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో మనకు అర్థం కాదు. ఇప్పుడు మనం మారాన్ చేస్తూ ఉంటాం, వ్యతిరేకమైన అనుభవాల్లో అడుగులు వేస్తాం. ఓసారి ఏమైందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి నీళ్లు దొరకల. ఎంత గోల చేశారో, గగ్గోల పెట్టారు. చివరికి దేవుని దూషించడం పక్కన పెట్టి నడిపించిన నాయకుడిని రాళ్లతో కొట్టి చంపుదామనిపించాడు. ఇక అట్లాంటి పరిస్థితి ఎలా ఉండదో ఊహించుకోండి. కొంచెం ముందుకు వెళ్ళారు. అక్కడ నీళ్లు చేదైపోయాయి. గందరగోళం చేస్తున్నారు. అయ్యా, మన ప్రయాణం ప్రారంభించింది దేవునితో. దేవుడు మనల్ని నడిపిస్తాడు, క్షేమంగా జరిపిస్తాడు, కంగారు పడబాకండి, ఓర్చుకోనండి అంటే వాళ్ళు లెక్కలేనట్టుగా దేవుని భయం లేకుండా వ్యవహరించారు. కానీ దేవుడు ఓ చక్కని మొక్కను తీసుకొచ్చి మారాలో వేసి నీళ్ళు మధురంగా మార్చాడు. ఇంతకీ దేవుని ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు క్రమాన్ని నేర్చుకోవాలి, తిరగబడకూడదు, పరిస్థితులను అవగాహన చేసుకోవాలని ఎన్నోసార్లు అరణ్య మార్గంలో నడిపిస్తూ, శోధిస్తూ, కఠినంగా శిక్షిస్తూ నడిపాడు. ఆ అధ్యాయంలో నిర్గమాకాండలో కొంచెం ముందుకు వెళ్ళాక మారా దాటగానే వాళ్ళకు 12 ఏడ్త చెత్తులు కనపడ్డాయట, నీటి బొగ్గలు కనపడ్డాయట. దేవుడు ఎంత మేలు చేశాడండి. మనల్ని ఎప్పుడు నడిపించినా, మనల్ని ఎప్పుడు శిక్షించినా అంతకన్నా దీవెనల కొరకే ఆయత్తపరుస్తాడు. ఆ అధ్యాయం నిర్గమాకాండం 15 అధ్యాయంలో చదివితే, మారా దగ్గర మారాన్ చేశారు, సముద్రం పాయలేకపోతే కంగారు చేశారు, కంగారు పడ్డారు. కానీ దాటి వెళ్ళాక 12 ఈత చెట్లు ఉన్నాయి, నీటి బొగ్గలో ఉన్నాయి. దేవుడు ఎంత సిద్ధపరిచాడు? నిన్ను నడిపించేటప్పుడు మేలుతోని తృప్తిపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేహానికి శిక్ష వచ్చిన, ఒకవేళ నీ మనసు గాయపడేట్టుగా దేవుడు గద్దించిన, నీ కుటుంబంలో కలవరాలు పుట్టినా ఏమీ కంగారు పడబాకు. ఒకవేళ శోధన వచ్చి ఉన్నా, కఠినంగా దేవుడు నన్ను శిక్షించాడు అనుకున్న నా లాభం కొరకే అంటే బాగుంటుంది. బైబిల్లో దేవుడు శిక్షిస్తాడట. హెబ్రీ పత్రికలో వాళ్ళు తన కుమారుడు పోలికలో రావాలి అని, అంటే కుమారత్వం పొందాలి అని, నాలాగా నా కొడుకులు ఉండాలి అని. మరి తప్పేం కాదుగా. ఇక్కడ అంటాడు కదా, కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించాల. మరణానికి అప్పగిస్తే తండ్రి ప్రేమ లేనట్టేగా. నా ప్రేమ కలిగిన దేవుడు నన్ను నడిపిస్తున్నట్టే, పెద్దలను నడిపించినట్టే, ఇశ్రాయేలును నడిపించిన నిన్ను నన్ను నడిపిస్తుండగా ఆయన కఠినమైన శిక్ష
నీ మేలు కొరకే తప్పక నీవు నీటి బుగ్గలను చూస్తావు, అన్నిటికంటే ఈత చెట్ల పంటను చూస్తావు. ప్రభువు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, రెక్కల నీడలో భద్రపరచండి. కార్యం చేసి మహిమ పొందండి. కుటుంబ సభ్యులకు రక్షణ కలగాలి, సమాధాన సంతోషం కలగాలి. బిడ్డల చదువుల కొరకు, వాళ్ళ కాలేజీ సీట్ల కొరకు ప్రార్థిస్తున్న. ఆర్థిక వనరులు, పెద్దలకు ఆరోగ్యం, కష్టార్జితం దీవెనకరంగాను, అందరూ ప్రార్థనలో ఎదిగేటట్టుగాను నీ రెక్కల నీడలో భద్రపరిచి క్షేమం కలుగ చేయమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.